అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రులు సంధ్యారాణి, రాంప్రసాద్ రెడ్డి ముందుగా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద ప్రమాద స్థలిని పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. 9 మంది మృతదేహాలను స్వయంగా పరిశీలించారు. మృతులు వారు ఎవరైతే కుటుంబాలు ఉన్నారో తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారికి మీకు అందరికి కూడా తెలుసు, ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు రోడ్లు కొంచెం మన వెడల్పు చేసే తీసుకెళ్తున్నాం. తర్వాత ఈ ప్లేస్ లో పెట్రోలింగ్ కూడా యాక్చువల్ అయితే పోలీసులు అందరికంటే ముందు చెప్పింది పోలీసులే, మనకు అందరికన్నా ఫస్ట్ చెప్పింది. యాక్చువల్ గా ఇద్దరు డ్రైవర్లు, ఒక సీనియర్ ఒక జూనియర్ డ్రైవర్ ఉన్నారు. సీనియర్ డ్రైవర్ పడుకున్నారు, జూనియర్ డ్రైవర్ డ్రైవ్ చేశారు. అంటే మీకు ఏంటంటే ఇప్పుడు అక్కడ మన ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడ కవ్స్ ఉంటాయి, ఎక్కడ రాళ్ళు ఉంటాయి ఏంటన్నది మన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్లోగా వెళ్ళాలి. మొట్టమొదటి అయితే కొంచెం స్లోగా వస్తూ, అందులో ఇక్కడ మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలుసు. మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి, రోడ్డు కొంచెం నేరోగా ఉంటుంది. కానీ రోడ్డు కూడా మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆ రాత్రప్పుడు అంటే మన స్పీడ్ కూడా ఎలా ఉంది ఏంటనేది చూసుకోవాలి. సీనియర్ డ్రైవర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి జూనియర్స్ కంటే. ఎందుకంటే ఇక్కడ డ్రైవ్ చేసినటువంటి వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి పరిస్థితి ఏంటి, రోడ్లు ఏంటో తెలుస్తాయి. కాబట్టి పూర్తిగా మా వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పూర్తి సమాచారం నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని డ్రైవర్ని ఏం జరిగిందని అడుగుదామంటే ఆయన పాపం మెలకువలో లేరు. మనం ఇలాంటి సమయంలో మనం ఇట్లాంటి